బికాస్ దట్ ఫస్ట్ పాయింట్ ఏదైతే ఉందో ఇట్స్ ఇంపార్టెంట్. ఆ టైంలో నాకు ఏదో స్పెషల్ సాంగ్ వచ్చి గ్లామర్దే చేసి నేను ఇట్ హ్యాపెండ్. అత్తారింటికి అప్పుడే అయింది నాకు, అత్తారింటికి దారిది. ఐ డెంట్ టేక్ ఇట్ అప్ బికాస్ మేబీ ఐ ఆస్క్డ్ ఫర్ నేను సోలో ఉంటా పాట అప్పుడే చేస్తానని. అప్పటి నుంచి నాకు ఏది కావాలో నేను బలగు చెప్పేసేదాన్ని. నాకు అత్తారింటికి దారిలేదు ఏ పాట మిస్ అయిపోయావు? ఇట్స్ టైమ్ టు పార్టీ నా పాట. ఆ పాట మిస్ అయిపోయావు వద్దని. నేను ఒక్కదాన్నే అయితే చేస్తానని చెప్పా. అందులో ఆల్రెడీ 2-3 ఉంటారు అని చెప్పారు. ఇంకా ముంతాజ్ గారు, ప్రణీత విల్ బి దేర్, సమాంతా విల్ బి దేర్, అందరూ ఉంటారని చెప్పారు. సార్ నో, ఇఫ్ ఇట్ ఇస్ ఓన్లీ మీ ఐల్ డూ అని అప్పుడు చెప్పేశాను నేను. అప్పుడు ఒక్క సినిమా కూడా చేయలే. కానీ నాకు అబ్బా ఇంత పొగరి పిల్లకి అని, అందుకే నన్ను అసలు మామూలుగా వేసుకోలే. అప్పుడు నువ్వేంటి నో చెప్పేది, పవన్ కళ్యాణ్ కాల్ గోటికి సరిపో అది ఇది అని. లైక్ హలో, నేను అంతవరకు ఆలోచించలే, పాట ఒక్కదాన్ని చేస్తాను ప్లీజ్ అన్నట్టు ఉన్నాను. లేదమ్మా కుదరదు, వీ హ్యావ్ గుడ్ ఈక్వేషన్, సర్లే నెక్స్ట్ టైం చూసుకుందాం అని. కానీ వీళ్ళందరూ ఓవర్ యాక్టింగ్ బ్యాచ్ ఉంటారు, ఎవరైతే ఉంటారో ఫాలోవర్స్. పాడు చేసేది వాళ్ళే. ఇప్పుడు మొన్న రీసెంట్గా ఐ థింక్ ఎవరిదో అయింది కదా, పవన్ కళ్యాణ్ గారు ఆయన తారక్, ఐ గెస్ ఒకళ్ళు పోస్టర్లు ఒకళ్ళు ఎవరో ఫ్యాన్లు కాల్ చేయడాలు. ఎందుకయ్యా బాబు, ఎంత అమికబుల్గా అందరు ఇండస్ట్రీ సో అమికబుల్. అదే అంటే ఈ ఫ్యాన్స్ కొంచెం వాళ్ళు కొంచెం అప్పుడప్పుడు తీవ్రవాదంలో అంటానే. జాబ్లెస్ దేర్ ఆల్సో, అంటే ద స్టార్స్ ఆల్సో షుడ్ డైరెక్ట్ లైకింగ్. చాలా ఇట్స్ అ బ్లెస్సింగ్ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఫాలోయింగ్. కానీ వాళ్ళు అంటే ఆల్ స్టార్స్ ఇన్ జనరల్, ఈవెన్ యూ ఫర్ దట్ మ్యాటర్, షుడ్ డైరెక్ట్ యువర్ ఫ్యాన్స్. ఓ ఐ టెల్, ఇలా చేయకండి అమ్మా, రెస్పాన్సిబుల్గా ఉండండి అని. ఏంటో అంత అయిపోయిన 3 వారాలు స్పందించడం కాదు, అక్కడికక్కడ వాళ్ళకు కోడ్ ఆఫ్ కాండక్ట్ వాళ్ళు చూసి అమ్మో అనసు ఏమంటే అక్క అంటారు, నేనేమంటారు ఎక్కువ చాలా మంది అంటారు అనసూయ గారు లేకపోతే అను అక్క విల్ బి అప్సెట్ నేను ఇలా బిహేవ్ చేస్తే అన్న ఇమేజ్ క్రియేట్ చేయాలి. I think I never say them my fans because I don't feel somewhere it will disconnect you అనిపిస్తుంది. They are my extended family because ఇంటి వాళ్ళని లైక్ చేసినట్టుగా లైక్ చేసి తిట్టేసి చేశారు కాబట్టి దే ఆర్ లైక్ ఫ్యామిలీ ఓన్లీ. ఆ రకంగానే నేను డీల్ చేస్తాను అండ్ దే హ్యావ్ దట్ థింగ్. నేను బై డిఫాల్ట్ నేను ఎలాంటి దాన్నో నన్ను అలాంటి వాళ్ళే లైక్ చేస్తారు. సో దట్స్ యాక్చువల్లీ. అవును, నీకు ఫస్ట్ నుంచి చూసాను, నీకు బాగా ఫిలాసఫీ వంట పట్టింది. ఎలా వచ్చింది ఏంటో నాకు కూడా ముసలక్కలాగా మాట్లాడుతూ ఉంటాను నిజంగా. సమ్టైమ్స్ ఈవెన్ ఐ థింక్ అబ్బా నీకు ఏంటి ఏం చూసావని లైఫ్లో. అన్నిటికీ ఒక పాలసీ కొటేషన్ చెప్తున్నావు చక్క, అంటే దేర్ ఆల్ ట్రూ యాక్చువల్లీ. నువ్వు చెప్పేవని కరెక్ట్ కూడా. మనం ఎలా ఉంటే మన ధర్మంలో మనం ఉండాలేదో చెప్పావు. ఇప్పుడేమో ఇది చెప్పావు దట్ ఏంటది, మనం ఎలా ఉంటే మన అలాంటి వాళ్ళే ఇష్టపడతారు. అవును కదా యాక్చువల్లీ, అవును. యా, సో ఐ డోంట్ నో, అగైన్ ఇట్ కేమ్ ఆఫ్. యూ హ్యావ్ ఎ సిస్టర్ కదా? ఇద్దరు. అప్పుడు ఒక సిస్టర్ గురించి చెప్పేదాన్ని ఎక్కువ. చిన్న చెల్లి ఎక్కువగా మా ఇద్దరి మధ్యలో చెల్లి షీ వెంట్ టు ప్లేసెస్ వెన్ షీ వాస్ టూ యంగ్ ఓన్లీ, అక్కడిక్కడ బాగా వెళ్ళిపోయింది. సో బట్ యా వీఆర్ ఆల్ ఈక్వలీ లైక్ ఫాట్ అండ్ కనెక్టెడ్. యా. సో ఇప్పుడు నువ్వు పాటలు పాడాలి. పాట పాడాలా? ప్లీజ్ అక్క, మీరు ఎంత బాగా పాడతారు. నేను పాడతానని ప్రపంచానికి తెలిసి వాళ్ళకి తెలిసి అడిగి పాడించుకుంటున్నా, నేను పాడుతున్నా, బోరు కూడా కొడుతున్నా. నువ్వు చక్కగా పాట త్యాగరాజ కీర్తన పాడవా? అను దేవుడా, ఒక పాట. నీకేమొచ్చు నాకు తెలియదు కదా. రంగమత్త పాట పాడు. త్యాగరాజ కీర్తనలు చెప్పండి నాకు. అదిగో అలదిగో కాదు, అది అన్నమాచార్య కీర్తన. ఓ చెప్పులు కూడా ఇప్పేసావు అమ్మా, మరి ఎంత బుద్ధిగా బంగారు తల్లి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఏంటో. సో నీ ఇష్టం, మీరు ఒక పాట చెప్పండి. పలుకే బంగారమాయేనా కోదండ పాణి పలుకే బంగారమాయేనా, పలుకే బంగారమాయ పిలచిన పలుకవేమి, కలలోని నామస్మరణ మరువా చక్కని తండ్రి. పోయాయి మధ్యలో, చాలా అలవాటు పోయింది. కానీ చక్క పాడుతున్నావు. ఎప్పుడో చిన్నప్పుడు ఒక మంచి ఆల్బమ్ చేయొచ్చు కదా నువ్వు ఫ్రీ టైంలో. అబ్బా ఈ యూట్యూబ్ ఒకటి ఫ్రీ టైంలో అసలు ఎవ్రీథింగ్ ఇస్ సచ్ అ ప్రెషర్ దీస్ డేస్. అవును, ఇదొక అంటే యాక్చువల్లీ అది ప్రెషర్ నిజం. ఐ అగ్రీ దట్ ఈ సోషల్ మీడియాలో ఉండాలి, అక్కడ పెట్టాలి, ఈ పోస్ట్ పెట్టాలి, లైక్లు వచ్చేయాలి, ఇంకేదో కాన్స్టెంట్గా ఎంగేజ్ చేస్తూ ఉండాలి. డోంట్ బి సర్ప్రైజ్, ర్యాండమ్గా నేను అన్ని జుప్ అని మాయం చేసేస్తా ఒక రోజు. ఐ కాంట్ టేక్ దిస్ ప్రెషర్. యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫాలోవర్స్. ఐ హ్యావ్ ఈక్వల్. నేను చాలామందిని బ్లాక్ కూడా చేశాను. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ద నంబర్ అక్క. నా ఆర్గానిక్గా ఫాలో చేయాలి. అందుకే చాలామంది అసలు ఇట్స్ వెరీ డిస్గస్టింగ్ ఇస్ ద వర్డ్ ఐ ఫీల్. యు ఆర్ జడ్జ్డ్
మిమ్మల్ని జడ్జ్ చేస్తున్నారు విత్ ద కైండ్ ఆఫ్ ఫాలోయింగ్ నంబర్ యూ హ్యావ్. ఇప్పుడున్న పేపర్స్ కూడా కొంతమంది, ఐ డోంట్ మైండ్ టేకింగ్ అవుట్ నేమ్స్ ఆల్సో, ఐ థింక్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఇస్ క్రాప్. ఐ హ్యావ్ అ టిఫ్ విత్ దెమ్ సో మచ్. వాళ్ళు ఎవరి గురించి అయితే రాస్తున్నారో ఏం తెలుసుకోరు. అండ్ ఐ గేవ్ దెమ్ లెఫ్ట్ రైట్ వెన్ జిఎస్టీ నాది అయినప్పుడు చాలా వాళ్ళు ఏం తెలుసుకోరు యాక్చువల్గా. ఏ సినిమా ఏదైనప్పుడు జిఎస్టీ ఐ హ్యాడ్ ట్యాక్స్ కోసం వచ్చారు నా దగ్గర. పాయింట్ అప్పుడు ఏమైందంటే వెన్ ఐ వాజ్ మామాలక్ష్మి షో స్టార్టింగ్ జబర్దస్త్ చేసినప్పుడు ఐ డెంట్ నో దట్ దెర్ ఇస్ సంథింగ్ లైక్, అప్పుడు సర్వీస్ ట్యాక్స్ ఉండేది, అవన్నీ యూ షుడ్ హ్యావ్ అ నంబర్, యూ షుడ్ పే, నోబడీ గైడెడ్ మీ అప్పటికి. సో దాని తర్వాత నాకేమైందంటే నాకు వచ్చిన సిఏ వాజ్ ఆల్సో ఫ్రాడ్. సో అతను మమ్మల్ని గైడ్ కూడా చేయలేదు. సో పెనాల్టీ ఎక్కువైపోయి అది అయిపోయింది. దే కేమ్ హోమ్, దే టోల్డ్ దిస్ ఇస్ ద సిచ్యువేషన్, ఓహో అని తెలుసుకొని ఐ పేడ్ వాట్ ఎవర్ ఇట్ వాజ్ అంతా అయిపోయింది. కానీ వీళ్ళకి బ్రేకింగ్ న్యూస్ కావాలి, రైడ్ జరిగిపోయి, నథింగ్, రైడ్ కాలే ఏం కాలే, వచ్చారు ఇంటికి ముగ్గురు చక్కగా చెప్పారు ఇది అయిందండి. ఓహో అవునా అండి, నేను కూడా నాకు చెప్పాను ఇలా అయింది, పెనాల్టీ ఇంత అయిందమ్మా. సెల్ఫీలు దిగారు నీతో? దిగారు, సెల్ఫీలు అవుతాయి అన్నీ. ఒక 3 సార్లు పిలిపించుకున్నారు. ఇక్కడ మన బేగంపేటలోనే ఉంది వాళ్ళది ఆఫీస్ ఎక్కడో. సో ఇట్ వెంట్ అకార్డింగ్ టు ద ప్రొసీజర్. బట్ వీళ్ళు రైడ్ అయింది, నేను మహా పాపం చేశాను, నా దగ్గర దొంగ నోట్లు దొరికాయి అన్నట్టుగా, నథింగ్ హ్యాపెండ్. సో వెన్ దీస్ పీపుల్ రోడ్ ఐ ఫర్ ఆల్ నేను అందరికీ అవైలబుల్గా ఉంటాను ఎప్పుడు. ఏ పేపర్ వాళ్ళు వచ్చిన, టైమ్స్ ఆఫ్ ఇండియాకి పర్టికులర్గా టీవీ గురించి వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు ఐ వాజ్ ద సోర్స్ అంటే వాళ్ళు అడిగేవాళ్ళు ఏంటి ఇది ఇది, ఐ వాజ్ ఆల్వేస్ అవైలబుల్. సో విశ్వాసఘాతకులు వాళ్ళు, అసలు తిట్టేసే ఫుల్గా, షేమ్లెస్. అండ్ దే రోడ్ వెన్ దే రోడ్ అండ్ దట్ ఏదో చేస్తారు వాళ్ళు, మోస్ట్ డిజైరబుల్. హౌ కెన్ యూ సే హూ ఇస్ డిజైరబుల్? నువ్వెవడురా అసలు చెప్పడానికి? నాకు వచ్చే వర్క్ విల్ టెల్ ఇఫ్ ఐఎమ్ డిజైరబుల్, ఇఫ్ ఐఎమ్ వాంటెడ్ ఆర్ నాట్. ఇప్పుడు ఆ డిజైరబుల్ దానిలో నేను పెట్టారా అంటే? నేను అదే చెప్పాను ఫస్ట్ 2 సంవత్సరాలు నేను క్లియర్గా చెప్పాను, డోంట్ డిస్రెస్పెక్ట్ మై జర్నీ. నేను నా పాత్ని నేను మేనిఫెస్ట్ చేసుకున్నాను, నాలాగా ఎవరు ఉండకూడదు అనేది నా ఐడెంటిటీ నేను క్రియేట్ చేసుకోవాలని నేను చాలా బోల్డ్గా అన్న. వాట్ ఎవర్ ఐ బీన్, ఒక యూనిక్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలనే తప్పన నాకు ఎప్పటి నుంచో ఉంది. రైట్ ఫ్రమ్ సాక్షిలో ఉన్నప్పుడు మీకు గుర్తుందో లేదో, మన శివ గారు ఇట్లా పెయింట్ పట్టుకొచ్చారు తెల్లగా ఏదో పూసి, మేకప్ ఎల్లో కలర్తో. అవును, అసలు డోంట్ ఏంటది పెయింట్ వేస్తున్నారు నా మొహానికి, ఆగండి. నెక్స్ట్ డే రాంబాబు గారిని తీసుకెళ్ళాను, మ్యాక్స్ షోరూమ్ అప్పుడే ఓపెన్ అయింది జీవికేలో, తెచ్చుకున్నాను నాది నాకే. అప్పుడు నా శాలరీ 15,000 కూడా కాదు, 25,000 ప్రోడక్ట్ కొనుక్కొని వచ్చి పెట్టుకున్నాను నాకు నేను. సో ఐ బీన్ వెరీ పర్టికులర్ ఫ్రమ్ డే 1. సో ఈ మాటకు వచ్చేసరికి, సో ఐ టోల్డ్ డోంట్ పుట్ మీ ఇన్ ద గ్రూప్ అట్ ఆల్. ఆ లీగ్లో నేను లేను, ఐఎమ్ నాట్ ఇన్ ద ర్యాట్ రేస్ అట్ ఆల్. టెల్ మీ హూ హెస్ గాట్ అ ఫిల్మ్ఫేర్. ఐ రిటర్న్ ఫిల్మ్ఫేర్ అవార్డ్ అక్క బికాస్ దే ఇన్సల్టెడ్ మీ. క్షణం అప్పుడు దే పుట్ మీ ఇన్ ద నామినేషన్స్, దే హ్యాడ్ ది ఆడేసిటీ టు నాట్ ఈవెన్ లెట్ మీ నో దట్ యూ ప్లీజ్ ఇన్వైటెడ్ అని కూడా లేదు. ఎవరికైతే అవార్డు ఇస్తున్నారో ఎందుకు ఇలా అయిపోయింది మొత్తం? ఎంత వాట్ ఈస్ దిస్ పైశాచికం, సేడిజం, ఆర్ ఐ డోంట్ నో, యూ డోంట్ రెస్పెక్ట్ ద జర్నీ ఆఫ్ అన్ ఆర్టిస్ట్. కానీ ఏమైంది అంటే ఫిల్మ్ఫేర్ అప్పుడు ఆఫ్ కోర్స్ నామినేషన్ వేసి పిలవలేదు. రంగమత్తకి ఇచ్చారు అవార్డు. ఐ సెడ్ టేక్ ఇట్ బ్యాక్, ఐ డోంట్ వాంట్. యూ వోంట్ టెల్ మీ దట్ ఐ డిజర్వ్ ఇట్ ఆర్ నాట్. నా అవార్డ్స్ నాకు రావాల్సిన వచ్చాయి, సైమా అవార్డ్స్ వచ్చాయి నీకు, యూ డన్ సో వెల్. బట్ నాకు ఇప్పుడు అదే, నాకు ఆ ఫీల్ పోయింది. ఇంకా ఇప్పుడు అవార్డ్స్కే ఓన్లీ ఇఫ్ ఐ ఫీల్ లైక్ డ్రెస్సింగ్ అప్ ఐ గో, ఇట్స్ వాట్ ఐ ఫీల్. అవార్డ్స్ రావడం పోవడం, ఒకప్పుడు ఉండేది నామినేషన్ అయిందంటే నేను చాలా గ్రేట్, చాలా తొందరగా అన్నీ నేర్చేసుకున్నాను అక్క నేను. అసలు ఐ లర్న్డ్, అంటే వెలుగులోకి చాలా తొందరగా వచ్చేసాను. సో ఐమ్ లైక్ వై షుడ్ యూ నాట్ టేక్ నేమ్స్? ద చూసింగ్ ఆఫ్ ఈ మీడియా కూడా లైక్ రేపు ఎవరి మీద జరిగిందో చెప్తారు కానీ ఎవరు చేశారో బ్లర్ చేస్తారు. ఆల్ దట్ సోది, ఇట్స్ ఆల్. నేను ఇంటర్వ్యూస్కి వచ్చి కూడా ఇట్స్ బీన్ లాట్ ఆఫ్ years that I came. I was always looking forward anu neeto maatladanu because see I commend the way you stand up for yourself, because being in an industry like this konchu chaala tough indakante you have to manage everybody's egos, correct, expectations, being a woman, any industry, even media, even news media is also like why that. Why do you have to manage egos? అంటే లేకపోతే అది ఉంది కానీ ఎందుకు అని అంట. ప్రతి ఒక్కళ్ళు ఇలాగే ఉంటే you are not here to water someone's ego. Correct. Why do you have to? People who can't control their own feelings and attributes, what kind of a person you are? చాలా రోజులకు చాలా మాట్లాడేస్తాను ఇప్పుడు, దీనివల్ల ఎన్ని అవుతాయో ఏంటో దేవుడు. ఏమి అవ్వవు. But I'm not scared actually. See, you are good at your work and there is always work for you. I hope so. Whoever wants you will call you. I know. You're very respectful మామూలుగా, మంచి పిల్లవి, మంచి ప్రొఫెషనల్వి. లేట్ వెళ్తావా మామూలుగా?
లేటా అక్క ఈరోజు చిచి ఈరోజు ఓకే లేదు లేదు ఐఎమ్ ఆన్ టైం. యూర్ ఆల్వేస్ ఆన్ టైం సో పీపుల్ లైక్ యూ. కమింగ్ ఫ్రమ్ టీవీ దట్స్ వన్ థింగ్ ఐవ్ లర్న్డ్. సినిమా వాళ్ళు లేట్ చేస్తారు కానీ టీవీలో చాలా రిసోర్సెస్కి చాలా విలువిస్తారు బికాస్ అన్నీ తక్కువ ఉంటాయి అక్కడ. ఒక్క రోజులో నేను 4 ఎపిసోడ్లు చేసేటాలు కాబట్టి ఆ వాల్యూతో నువ్వు ఎప్పుడు టైంకి వెళ్తావు. బ్యూటిఫుల్గా ఉంది. ఐఎమ్ సో అంటే వింటున్నాను ఒక్కొక్కటి చెప్తుంటే ఎన్ని లెర్నింగ్స్ అయింటా నీకు. అండ్ ఇప్పుడు గట్టిగా బళ్ళు మనం ఏడ్చేసావా ఈ మధ్య ఎప్పుడైనా? అంటే వెన్ యూ ఫెల్ట్ సో లాస్ట్ ఇన్ దిస్ హోల్ బిగ్ వరల్డ్. ఐ డిడ్, టు బి ఆనెస్ట్ ఐ డిడ్. మా ఆయనతో కానీ ఐ డోంట్ నో ఇట్స్ నీడెడ్. ఇట్ ఓన్లీ మేక్స్ మీ ఫీల్ హ్యూమన్. నేను ఇంకా ఎందుకు ఏడ్చావు బంగారం? ఇదే కొన్ని సినిమా దానివల్ల దెర్ ఆర్ 3 films ఆఫ్ లేట్ దట్ నన్ను అనుకున్నారు కానీ ఎందుకు వద్దనుకుంటున్నారో తెలియలేదు నాకు. సో ఐ క్రైడ్ సో మచ్ దట్ ఇంకా ఒక అమ్మాయిని దెర్ ఇస్ నో ఇంటెగ్రిటీ అనే దానిపై చాలా ఐ ఫెల్ట్ బ్యాడ్ ఫర్ ద వరల్డ్ ఐఎమ్ లీవింగ్ ఫర్ మై చిల్డ్రన్. ఐ ఫెల్ట్ రియలీ హారబుల్. ఇప్పుడు తలుచుకుంటున్నట్టు కూడా ఐఎమ్ ఫీలింగ్ వెరీ హెవీ. ఐ ఫీల్ చాలా బాధేస్తుంది. ఇప్పుడు పిల్లలు ఆన్లైన్ క్లాసులు అంట, బయటికి వెళ్ళాలంటే మాస్క్ పెట్టుకొని అన్ని అదేం బతుకు అనిపిస్తుంది అసలు. వాట్ ఆర్ వీ డూయింగ్? ఇంత జరిగాక కూడా సిగ్గు లేదు ఒక్కొక్కళ్ళకి, ఎవ్వరికి బుద్ధి రాలేదు. ఈ అమ్మాయి క్యారెక్టర్ బాగా చేయగలరు. ఐ నో ఐమ్ మిక్సింగ్ థింగ్స్ బట్ ఐమ్ జస్ట్ అన్నీ అట్లా ఫ్లష్ అయిపోయి బోర్ నేర్చేసాను నేను. వాట్ ఈస్ like in the middle of the night sometime 2 o'clock. Of course I had drinks and it came out. You drink? I do drink. అది కూడా కాంట్రవర్సీ చేశారు గా. when I to curb my hunger నేను వైన్ తీసుకుంటాను sometimes and I feel that again 1 glass it should not be like a. ఎవరు కాంట్రవర్సీ చేశారు దాన్ని? some India Glids or some one Telugu one India some వెబ్సైట్ వాళ్ళ వెబ్సైట్స్ ఏం రాశారు? ఏంటిది తాగేస్తుంది, నేను వైన్ తాగుతాను, నేను వైన్ సమ్ హెడ్లైన్ ర్యాండమ్ సమ్ థంబ్నెయిల్. అది ఇష్టం. ఇటాలియన్స్ తాగుతారు. ఇటాలియన్స్ తాగితే మన దగ్గర అట్లా కాదు కదా. నేను తెలుగు అమ్మాయి అయ్యింది, నేను తాగదాని గురించి మాట్లాడాను పెద్దగా. ఓ ఎంత పడ్డావు తల్లి. అయ్యో పడ్డవాళ్ళు చెడ్డవాళ్ళు కాదు. అండ్ వాళ్ళు అంటే నేను పడతానా ఏంటి అంటే అక్కడ ఏమవుతుందంటే ద ఫ్రస్ట్రేషన్ ఇస్ యు నో వాట్ యు ఆర్ అండ్ ఎవడో దారిన పోయే దానయ్య, వాడికి ఏ కనెక్షన్ లేదు మనతో, వాడు అలా రాసేసాడు అనే ఫీలింగ్ కదా. వీళ్ళు రాయడం ధైర్యం ఎందుకు వస్తుంది? పీపుల్ హూ హ్యావ్ హెడ్లైన్స్ రాసే అథారిటీ ఎవరికైతే వచ్చిందో వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ లేదు. వాడు రాస్తేనే ఏమవ్వలేదు, నేనంటే ఏమవుతుందని 10 మంది తయారవుతారు. అదే అంటున్నా, ఎంతమందినని మీరు నిలబడి చెప్తారు? స్వతహాగా రావాలి, అది ఇంటి నుంచి మొదలవ్వాలి. యువర్ అప్బ్రింగింగ్ హ్యాస్ టు ఇట్ ఈస్ అ సైకిల్. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ కర్మ. సో ఈ మధ్య నేను అనుకున్నాను నాది నేను చేసుకుంటూ పోతాను. ఎప్పుడన్నా చెప్పాలనిపిస్తే ఇట్స్ డీటాక్సింగ్ ఫర్ మీ చెప్పేస్తాను. నేను కడుపులో ఎంత నుంచుకోవాలి, నేను వై షుడ్ ఐ స్ట్రెస్ మై సెల్ఫ్ అనేస్తాను. నేను అన్నానా సరే, దానికి అవ్వాల్సింది నాకు అవుతుందేమో. ఐ విల్ బిలీవ్ ఇన్ కర్మ. ఐ టేక్ ఇట్ వెన్ ఇట్ కమ్స్.